నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 26 గురించి, డే నెంబర్ 25 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 26 గురించి. సో ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మరీ అంత గొప్పగాను ఏదో గంట సేపు మాట్లాడేయాల్సి అంత ఏమీ లేదు ఎపిసోడ్లో. సింపుల్గా చెప్పాలంటే ఒక బుడగటాసుతో మొదలయ్యి కొంచెం ఆనందంగా ఆహ్లాదంగానే కొనసాగుతూ శక్తి టీం విజయం సాధించాక కాంతారా టీం రోదంతో, అలాగే ఆ తర్వాత మణికంఠ కన్నీళ్ళతో తడుచుకుంటూ ఆ ఎండకు వచ్చేటప్పటికి ఇంకో టాస్క్లో వీళ్ళు డ్యాన్సులు కట్టుకుంటూ హ్యాపీగా ఓకే అలా అలా ఏదో యావరేజ్ సినిమాలో అలా సాగిపోయింది అంతే తప్ప అంత మించి విశేషాలు లేవు. అండ్ కొంచెం గొప్ప మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మణికంఠ గురించి. ఎస్పెషల్లీ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారా, ఆయన టార్గెట్ అవుతున్నాడా, ప్రతిసారి ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఫస్ట్ థింగ్ చూసినప్పుడు నాకు ఫస్ట్ అనిపించేది ఏంటంటే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు కదా. ఇతన్ని చూస్తుంటే ఖచ్చితంగా అది నిజమేమో అనిపిస్తుంది. ఇంకోటి కూడా అనిపిస్తుంది, నవ్వే ఆడదాన్ని కూడా నమ్మకూడదు అనుకుంటారు. అక్కడ విష్ణుప్రియ కూడా అలాగే తగలడింది. సో వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకు ఎందుకు అంత పాజిటివ్ అంటే జనాలకి జాలి కలగవచ్చు లేకపోతే, కానీ పాజిటివ్ ఫీలింగ్ అయితే నాకు కలగట్లేదు. ఎందుకంటే కావాలని వాంటెడ్గానే చేస్తున్నారండి. చేసేవన్నీ కూడా అదే చెప్పేవన్నీ శ్రీరంగ దూరేవన్నీ ఏదో అంటారు చూసారా, అలాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటే నిన్న యష్మి ఏదైతే వీళ్ళు కూర్చుని ఉన్నప్పుడు యష్మి వీళ్ళు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు కౌంట్ చేసుకుంటుంటే అబ్బాయిలు నలుగురే ఉన్నారు కదా, మణికంఠ ఉన్నాడు, అయితే మణికంఠని కౌంట్ చేయను నేను అంటే అతను అక్కడ కరెక్ట్గానే రియాక్ట్ అయ్యాడు, ఏడవలేదు. అలాంటి చోట ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాడని కొన్ని చోట ఏం చేయట్లా. అండ్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం, నేనే వీక్ అనుకుని మీరు ఎలా అంటే ఆయన ఏంటంటే ఎలాగో నన్నే తీసేస్తారు, నేనే ముందు వెళ్ళిపోతే బెటర్ కదా అనుకుని ఆయన ఫీల్ అయి ఉంటాడు. కానీ అదే ఆగి ఉంటే సరిపోయేది. కొంచెం ఎలాగ ఆయన తీసేప్పుడు ఈయన రోజు పాయింట్ దొరికేది ఆయనకి. ఇది చేతులారా చేసుకున్న స్వయంకృత అపరాధం అంటారు చూసారా, అదే జరిగింది ఈరోజు. అండ్ ఈరోజు ఇక్కడ మణికంఠ విషయం క్లారిటీగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు, వీళ్ళు నబీల్ని తీసేద్దాం అనుకున్నప్పుడు మణికంఠని ఎందుకు తీశారని ప్రేరణ అడిగితే వీళ్ళు చెప్పాల్సిన అవసరం, అది వీళ్ళ టీం అంతర్ విషయం, వీళ్ళు మాట్లాడుకోండి అంతే. అంతకుముందు నిఖిల్ అంతా కలిపి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుదాం అనుకుని మాట్లాడాడు. కానీ దాని తర్వాత టీమ్స్ని పెట్టడం, వీళ్ళ టీం విజయం సాధించాక వీళ్ళ టీం పేరు పెట్టడం, అలాగే ఎన్ని టీమ్స్ ఎక్కువ విజయం సాధిస్తే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుందని ఆలోచించి సరే ఇక్కడ నిఖిల్ 100% ఒక లీడర్ ఏం చేయాలి అదే చేశాడు. తన టీంని గెలిపించడానికి ఒక లీడర్ ఏం చేయాలో 200% అదే చేశాడు. ఆ టైంలో ఈవెన్ దో సీత వేరే టీంలో ఉన్న ఎవరున్నా సరే ఆ నిఖిల్ ప్లేస్లో ఉంటే ఆ డెసిషనే తీసుకుంటారు. అంతకుముందు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఎవడు నమ్మన్నాడు మిమ్మల్ని ఆ మాటలు? మీ ప్లానింగ్ మీకు ఉండాలి. ఒకవేళ సీతకి ఛాన్స్ వస్తే పృథ్వీనే తీసేది, లేదా నిఖిల్నైనా తీసేది. ఈ తెప్ప దాటినంత వరకు ఒకటి, పడవ ఏరు దాటినంత వరకు ఒకటి, ఏరు దాటేసరికి ఇంకొక మాట చెప్తారంటారు చూసారా, అలాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ప్రేరణ విష్ణుప్రియ కొంచెం మళ్ళీ విష్ణుప్రియ బొట్టెట్టుకోవాలి గాజులు ఎట్టుకోవాలి అన్నట్టు అలాంటి మాటలు అంటే ఈవిడ మరీ ఓవర్గా మాట్లాడుతున్న కొన్ని మాటలు అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ ఈ విషయంలో అయితే నిఖిల్ 200% కరెక్ట్, ఎలాంటి తప్పు లేదు. అండ్ మణికంఠ విషయంలో ఈ టైంలో మణికంఠ గురించి అడిగినప్పుడు అందరూ మణికంఠ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడంటే ఆయన అక్కడ ఓకే సైలెంట్గా ఉంటే బయటకు వచ్చి ముందు మాట్లాడుకుంటే అక్కడెక్కడ అందరిని నో నేను సెల్ఫ్ నామినేట్ చేసుకోలేదు అని. ఆ తర్వాత అంత వాదన జరిగి అంతమంది సోనియా దగ్గర నుంచి యష్ని, పృథ్వీ అందరూ అంత వాదించుకుని నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్ నామినేషన్ నువ్వే కదా చేసుకున్నా అంటే అవును ఫస్ట్ వచ్చి అడిగింది నేనే చేసుకున్న తర్వాత మీరు ఎవరన్నా సరే ఫస్ట్ నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం తప్పు. వాళ్ళు తీసేసి ఉంటే అప్పుడు మాట్లాడడానికి స్ట్రాంగ్గా పాయింట్ ఉండేది. నేను ముందు నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకోకుండా వీళ్ళే నిన్ను తీసేసి ఉంటే మీరే నన్ను తీసే నేను అనాల్సిన, ఒకవేళ వీళ్ళే తీసేసి ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకోకుండా వాళ్ళు అక్కడ పాయింట్ అనేవారు కాదు, వేరేదేదో చెప్పేవారు. అప్పుడు టీం అంతా మనం ఒక టీంగా ఆడుతున్నప్పుడు టీం అంతా ఒక మాట చెప్తుంటే దాన్ని తర్వాత వేరే టీం ముందు చులకన చేసుకోవడం తప్పితే ఇంకేం ఉంటుంది అక్కడ. ఆ మాత్రం బుర్ర లేకుండా మళ్ళీ ఆ మూల కూర్చొని డాష్ కింద ఎడుతాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు. క్యాండిడేట్ని చూస్తుంటేనే ఒకసారి చిరాకు వస్తుంది. సేమ్ వైబ్స్ విత్ విష్ణుప్రియ, వీళ్ళిద్దరూ కొంచెం తేడాగానే అనిపిస్తున్నారు నాకు ఎందుకు ఈ సీజన్లోకి వచ్చి. అండ్ కొంచెం అగ్రెసివ్ పర్సన్స్ సోనియా
స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం మాటలు వదిలేస్తే అది వేరే టైప్లో. యష్మి అగ్రెషన్ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్, వీళ్ళందరూ మాటలు వదిలేస్తారు కానీ ఇలాంటి తుత్తర పనులు చేయరు వీళ్ళంతా, కొంచెం డిగ్నిఫైడ్గానే ఉంటారు. ఓకే, అమ్మాయిలు ఇంకా ఏడ్చారు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ఏడుస్తుంటేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ మనకి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈరోజు ఎపిసోడ్ గురించి స్లాట్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక బుడగ టాస్క్ పెట్టారు కదా, నబిల్ అండ్ పృథ్వీ ఆల్మోస్ట్ 2 గంటలు హోల్డ్ చేశారు. వెల్ అండ్ గోయింగ్. నబీకి బ్యాక్ పెయిన్ గట్టా ఉండి మణికంఠ ఉన్నాడు. ఆ టాస్క్లోనే బిగ్ బాస్ పృథ్వీని పాట పాడమని, విష్ణుప్రియ పృథ్వీల మధ్య ప్రేమాయణాన్ని కొనసాగించుతూ, అలాగే నబిల్ని పాట పాడమని, వీళ్ళిద్దరూ ఫన్ చేసుకుంటూ చాలా నీట్గా సరదాగా ఆడారు. టాస్క్ బాగా అనిపించింది అదంతా. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కాంతారా టీం, శక్తి టీం గెలిచింది. శక్తి టీం గెలవగానే బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చారు వాళ్ళకి, మీరు ఒకరిని తీసేయచ్చు అని. మేబీ నిన్న ఆ పవర్ వీళ్ళకి ఇస్తుంటే వీళ్ళు వీక్గా ఉన్నాడని మణికంఠ తీస్తారు కదా, ఇలా పండట్లేదు, కొంచెం కారం మసాలా జల్లాలని బిగ్ బాస్ ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నట్టు. అంతే, ఇందాక మాట్లాడాక నిఖిల్ తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఆ టైంలో చీఫ్గా తన టీం గురించి, తన టీంకి ఏది అవసరం, ఎలా అవసరం, ఈవెన్ దో హౌస్ అంతటికీ ఆలోచించాలి, అలాగే ఆ టీం గురించి కూడా ఆలోచించుకుని ఆ ప్రయారిటీ ప్రకారమే ఆడాడు. 100% ఇలా ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా, ఈవెన్ సీత తప్పు అనుకున్నా, లేకపోతే నైనికా తప్పు అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే ఇతను చేసినైతే 200% కరెక్ట్. సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ బాధపడి ఆవిడ టీంని డిఫైన్ చేసుకోవడానికి ఆవిడ చెప్పిన పాయింట్లు కాదు, ముందు వేరే టీం ఆడాల్సిన టాస్క్లు వస్తాయి, ఏం చేస్తాం అనేది ఆ టీం ఆడాల్సిన మిగతా టీం మెంబర్స్. ఎందుకంటే ఆయన ఒక పాయింట్ రైజ్ చేశాడు, ప్రతి టాస్క్కి నబిల్ వస్తున్నాడు తప్ప వీళ్ళు ఎవరు రావట్లేదు. అది కూడా కరెక్టే కదా, ప్రతి టాస్క్ ఉన్నాడు కదా అని ఒకరినే పంపించేస్తే ఎలా, మిగతా టాస్క్లు కూడా జరగాలిగా. ఓకే, దాని తర్వాత ఈ మణికంఠ, సోనియా, యష్న గట్టిగా, సోనియా గట్టిగానే వేసుకున్నారు మణికంఠని. పాపం ఏడ్ చేశాడు అండ్ మైక్ ఇసిరేసాడు. ఆ తర్వాత పక్క టీం దగ్గర మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ స్టేట్మెంట్, నేనే తప్పు చేశానని ఏదో ఆ స్టేట్మెంట్ కూడా, అలా మా టీం వాళ్ళు అందరూ నువ్వు బాగా ఏడుతున్నారు నాకు పడి, మీరు ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అన్నట్టు ఏదో చెప్పాడు. అది కూడా కరెక్ట్ కాదు. మూసుకుని ఇంకేం చేయకుండా సైలెంట్గా ఉన్నా సరిపోతుంది. కానీ మణికంఠ ఏం చేసినా కూడా అదే నోటికి తాళం వేసి కూర్చుంటాను, అది చాలా బెటర్. ఆ తర్వాత నిఖిల్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడి ఏం చేశాడో క్లారిటీగా తేల్చిన తర్వాత అప్పటికీ క్లారిటీ లేదు. మూలకెళ్ళి మళ్ళీ ఎడుతున్నాడు, నబిల్ ఏదో చెప్తున్నాడు. వెళ్ళండి, ఈ టీం అంతా కూడా నబిల్ని తీస్తారని మొత్తం ప్రేరణ, విష్ణుప్రియ మొత్తం నైనిక అయితే ఏదో చెప్తుంది, స్పోర్టింగ్ స్పిరిట్ లేదు, గడిది గుడ్డు కంకర్ పిజ్జా అని. ఇవన్నీ సోది మాటలు. ఎవరు ఆ ప్లేస్లో ఉన్నా అలాగే చేస్తారు. ఆ తర్వాత వేరే పజిల్ టాస్క్ వచ్చింది. పజిల్ టాస్క్ నుంచి ప్రేరణ అండ్ నైనిక వచ్చారు. ఇక్కడ నుంచి పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చారు. ఎవరు 5 నిమిషాల్లో చేయాలన్నారు, ఎవరు చేయలేకపోయారు. కాబట్టి అది టాస్క్ పోయింది, ఒక ఛాన్స్ పోయింది. ఆ తర్వాత ఇంకోటి డ్యాన్స్ ఫ్లోర్లోకి వెళ్ళాలి 15 రోజులు, ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. అర్థం పొద్దున ఎవరు ఫస్ట్ ఎవరు ఏ టీంలో వాళ్ళు ఆ టైంలో రీచ్ అవ్వకపోతే వాళ్ళు అవుట్ అని చెప్పాడు. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మొత్తం సెకండ్ టైంలో మొత్తం అందరూ పోయారు, ఓన్లీ 4 ఉన్నారు, సోనియా, పృథ్వీ, నిఖిల్, మరి ప్రేరణ గట్టిగానే ఆడింది. ఆ లాస్ట్ మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం సోనియా అవుట్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రేరణ లాస్ట్కి 3 ఉన్నారు, 5 సార్లు కంప్లీట్ చేశారు. టాస్క్ కంప్లీట్ చేసినందుకు బిగ్ బాస్ అభినందించి వీళ్ళు శక్తి టీం గెలిచిందని చెప్పి డిక్లేర్ చేశారు. వెల్ అండ్ గుడ్. అంత తర్వాత అక్కడతో ఎపిసోడ్ అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంతటితో ఈ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అనే టాస్క్ ముగిసింది అని చెప్పారు. మరి నెక్స్ట్ వేరే టాస్క్ ఏమైనా పెడతారా, లేకపోతే ఈ రోజుకి ముగిసిందా అనేది ఇంకా క్లారిటీ లేదు, చూడాలి. ఇదైతే ఈరోజు ఎపిసోడ్ కొంచెం అలా సోగా సప్పగానే సాగింది. బట్ రేపు ఎపిసోడ్ అయినా కొంచెం అట్లీస్ట్ కొద్దిగా గొప్ప ఎంగేజింగ్గా ఉంటుందని ఫీల్ అనుకుంటున్నా. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్.